ఒకసారి తోమా వచ్చాడు యేసుప్రభు 10 మంది శిష్యులు భోజనం చేస్తున్నాడు. యేసుప్రభు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షం కాగానే ఆయన వెళ్ళిపోగానే ఈ లోపల తోమా వచ్చాడు. తోమా వచ్చిన తర్వాత తోమాతో వీళ్ళు అన్నారు, యేసుప్రభు ఇప్పుడే వచ్చాడు, మేము చూసామన్నాడు. తోమా అన్నాడు, నేను నమ్మను అన్నాడు. అప్పుడు యేసుప్రభు ప్రత్యక్షమాడు. మరలా ప్రత్యక్షమైన తర్వాత తోమా దగ్గరికి వచ్చాడు. తోమా దగ్గరికి రా, నా చేతిలో చేయబెట్టు, నా ప్రక్కలో వేలు పెట్టు అన్నాడు. ఎందుకంటే గాయాలు చేసిన దగ్గర వేలు పెట్టాడు. అప్పుడు యేసుప్రభు అన్నమాట, తోమా నువ్వు చూచి నమ్మావు, చూడక నమ్మిన వారు ధన్యులు. నీకంటే భవిష్యత్తులో 2020లో చూడకుండా వాక్యాన్ని బట్టి నన్ను నమ్ముతారే వారు ధన్యులు తోమా. స్పష్టంగా వాక్యం చెప్పింది. ఏమంటుందంటే యేసు ప్రభువుని స్పష్టంగా నమ్మటే, వాక్యాన్ని బట్టి నమ్మటమే. వినుట వలన విశ్వాసం కలుగును, ఆ వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. విశ్వాసం ఎలా వస్తుందంట? క్యాన్సర్ తగ్గితే రాదంట, కడుపులో గడ్డలు కరిగిపోతే రాదంట, పిల్లలు పుడితే రాదంట, రోగాలు బాగైతే రాదంట, అన్నీ కలిసి వస్తే రాదంట. ఎలా విశ్వాసం వస్తుందంటే వినుట వలన విశ్వాసం కలుగును, ఆ వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును అని. ఇలాంటి విశ్వాసం ఉందా నీకు? వాక్యాన్ని ఆధారం చేసుకొని నమ్మడానికి అవకాశం లేనప్పుడు 100% జరుగుతుందని నమ్మే విశ్వాసం నీకుందా?